ప్రియమైన దేవుడి పిల్లలారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములోనే మీకు సర్వశుభములు కలుగునుగాక. లేఖన సందర్భాన్ని మనం చూడగలిగితే ఇక్కడ ఎలీఫజు మంచి మాటలు, సత్యమైన మాటలు చెప్పాడు. కానీ యోబుని గురించి 2 అసత్యమైన ఊహలు చేశాడు. ప్రియులార, మొదటిది, అతడు భయంకరమైన పాపాత్ముడు కాబట్టి అతడు పశ్చాత్తాపడాలని. రెండవది, యోబు తన పూర్వ అభివృద్ధిని మళ్ళీ పొందాలని ఆసక్తి గలవాడని పలికాడు. ప్రియులారు, ఈ రెండో ఊహ సరైనది కాదు. ఎందుకంటే యోబు ఈ లోకంలో మళ్ళీ అభివృద్ధి పొందాలన్న ఆశ అతడు కోల్పోయాడు. దేవుని ముందు తాను నిర్దోషిని తీర్పు పొంది మళ్ళీ ఆయనకు స్నేహితుడుగా ఉండాలని మాత్రమే అతడు ప్రధానంగా కోరుకుంటున్నాడు. ప్రియులారు, నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు. మళ్ళీ తన జీవితంలో దేవుడితో స్నేహం కలిగి ఉండాలనే కోరిక.